నేనైతే ఈరోజు ఏంజల్ వన్ యాప్లో ఆప్షన్ ట్రేడింగ్ అయితే ఎలా చేయాలైతే నేర్పించబోతున్నా. అందరూ సరిగా చూసి అయితే నేర్చుకోండి. చాలా మంది అయితే ట్రేడింగ్లో లాస్ అయినా అది ఇది అంటారు, కానీ ఈరోజు అయితే మనం ఏంజల్ వన్ యాప్లో ఆప్షన్ ట్రేడింగ్ ఎలా చేయాలైతే నేర్చుకుందాం. కామ్రేడ్స్, ఇదైతే నా ఫస్ట్ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో. అయితే మీరైతే అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ కూడా తప్పకుండా చేయండి. ఇదైతే నా ఫస్ట్ వీడియో అప్లోడ్ అయితే చేస్తున్నా, మీరైతే సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నా. మనమైతే తక్కువ క్యాపిటల్ తోటి అయితే నేర్చుకుందాం, తర్వాత ఎక్కువ క్యాపిటల్ అయితే బిల్డ్ చేసుకొని ట్రేడింగ్ అయితే ఎక్కువ చేద్దాం. తప్పకుండా చూసిన ప్రతి ఒక్కరు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే ఏంజల్ వన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాం. ఏంజల్ వన్ యాప్ ఓపెన్ చేయగానే అయితే మనకి మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. ఇందులో మీకైతే పైన చూసుకుంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇవైతే ఉంటాయి. ట్రేడ్ మనం అయితే ఆప్షన్ ట్రేడ్ చేసుకోనికి ఆప్షన్ ట్రేడ్ అయితే చేద్దాం. ఆప్షన్ ట్రేడ్ చేయాలంటే మనకైతే డబ్బులు అయితే ఉండాలి. మనైతే డబ్బులు అయితే యాడ్ చేసుకుందాం మన అకౌంట్ లో. ఇక్కడ కింద అకౌంట్ అయితే ఓపెన్ అవుతుంది. మన అకౌంట్ లో ఇప్పుడైతే జీరో బ్యాలెన్స్ అయితే ఉంది. మనం డబ్బులు అయితే ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేసి యాడ్ ఫండ్ వచ్చేసి చాలు. ఇప్పుడు ఇక్కడ నేనైతే 4500 అయితే అమౌంట్ అయితే యాడ్ చేసిన. చూడండి, ఇప్పుడు మనం హోమ్ పేజ్ లోకి అయితే వెళ్దాం. ఆప్షన్ ట్రేడ్ ఎలా చేయాలైతే చూద్దాం. నిఫ్టీ అయితే ఓపెన్ చేసుకున్నా. ఓపెన్ చేసి ఇక్కడ చార్ట్ అయితే ఉంటుంది. మనం చార్ట్ చూసుకోవచ్చు. ఇక్కడ అందులో అయితే మనము ట్రేడింగ్ అని చేయొచ్చు. ఫస్ట్ నేను చార్ట్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఈరోజు మార్కెట్ అయితే చాలా బులిష్ గానే ఉంది. మళ్ళీ కొంచెం బేరిష్, మొత్తం బులిష్, కొంచెం పైకి కిందికి నడుస్తుంది ఇక్కడ చిన్న చిన్న క్యాండిల్స్. నేనైతే ఇప్పుడు దీన్ని కొంచెం అనాలైసిస్ అయితే చేసి ట్రేడ్ అయితే తీసుకోబోతున్నాను. ఎందుకంటే ముందు కొంచెం బ్యాక్ అయితే వచ్చి నేను ఆప్షన్ చైన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఆప్షన్ చైన్ లో మీకు లెఫ్ట్ సైడ్ అయితే కాల్ ఉంటుంది, రైట్ సైడ్ అయితే పుట్ ఉంటుంది, మధ్యలో అయితే మార్కెట్ ప్రైస్ ఉంటుంది. ఇప్పుడు మార్కెట్ అయితే ఆ ప్రైస్ లో కిందికి పైకి అవుతుంది. ఇక్కడ మీరు చూసే సెన్సెక్స్ ఉంటది, బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ అయితే ఉంటాయి. మనం అయితే నిఫ్టీ 15 అయితే చేద్దాము. నిఫ్టీ 50లో ఇక్కడ మధ్యలో ఉన్న ప్రైస్ అయితే ఇప్పుడు అంత నడుస్తుంది. ఆ మార్కెట్ ప్రైస్ దానికన్నా పెరుగుద్ది అని మన అనాలిసిస్ ఉంటే మనం లెఫ్ట్ సైడ్ కాల్ ప్రైజెస్ లో బై చేసుకోవచ్చు. అదే మనం ఇప్పుడు ఆ ప్రైస్ తగ్గుతుంది అనుకో, మనం రైట్ సైడ్ ఆ ప్రైస్ కన్నా కింది దాంట్లోనైతే ట్రేడ్ అయితే తీసుకోవచ్చు. ఇది ఎలా చేయాలంటే ట్రేడ్ అయితే చేయొచ్చు. ఇప్పుడు మనము ప్రైస్ అయితే ఎక్కువ తక్కువ అంటే ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ కూడా తీసుకోవచ్చు కింది సైడ్, బట్ కొంచెం రిస్కీ. కాకపోతే ఆ మార్కెట్ ప్రైస్ కన్నా కాల్ పైకి తీసుకుంటే మనకి బెటర్. కాబట్టి అయితే మనం అదే తీసుకుందాం. ఇదైతే మార్కెట్ మధ్యలో ప్రైస్. ఇవైతే నేనైతే ఒక ట్రేడ్ తీసుకుంటున్నా. ఓపెన్ చేసి ఇప్పుడు ప్రైస్ అయితే 130 అట్లా ఉంది. నేనైతే ఒక లాట్ అయితే బై చేసి అయితే తీసుకుంటా. ఇక్కడ బై మీద క్లిక్ చేసిన అయితే దానికన్నా ముందు మనం అయితే ఒకసారి చార్ట్ అయితే చూసుకుందాం. చార్ట్ అనలైజ్ అయితే ఒకసారి చేద్దాం. మార్కెట్ అయితే ఒకసారి పైకి వెళ్ళింది, కొంచెం కిందికి వెళ్ళింది, కాబట్టి కొంచెం మార్కెట్ అనలైజ్ చేసి బై తీసుకుందామా కాల్ తీసుకుందామా అయితే చూద్దాం. సరే, మార్కెట్ అయితే చూసి పుట్ తీసుకుందామా కాల్ తీసుకుందామా అయితే చూద్దాము. ఇక్కడ చూసుకున్నట్టయితే మార్కెట్ అయితే కాల్ సైడ్ వెళ్తున్నట్టయితే నాకు అనిపిస్తుంది. కాబట్టి అయితే నేను ఒక కాల్ అయితే తీసుకుంటున్నా. మార్కెట్ ప్రైస్ ఇంత ఉంది, లిమిట్ ఇట్లా ఇంత సెట్ చేసుకోవచ్చు. ఇంత లిమిట్ కి వచ్చినాక మనం బై చేసుకోవచ్చు అని. ఓకే, మనం మార్కెట్ ప్రైస్ అయితే బై చేసుకుంటున్నా. ఓకే, నేనైతే కన్ఫర్మ్ చేసేసిన. మార్కెట్ ప్రైస్ నా బ్యాలెన్స్ కంటే ప్లేస్ బై ఆర్డర్ మీద అయితే క్లిక్ చేసిన. ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ ఉంటది, ఇంట్రాడే అయితే ఉంది. మనము క్యారీ ఫార్వర్డ్ అయితే తీసుకోవాలి. ఇంట్రాడే అయితే అది ఓన్లీ ఒకటే రోజుల సేల్ అయితే అయిపోదు. క్యారీ ఫార్వర్డ్ అనుకో, మనకి ఈ ప్రైస్ లిస్ట్ మనం బ్యాక్ చూసిన ప్రైస్ లిస్ట్ ఎక్స్పైరీ డేట్ వరకు అయితే మనము అయితే ఉంచుకోవచ్చు. కాబట్టి క్యారీ ఫార్వర్డ్ అయితే బై చేసిన. ఇక మనము ఆర్డర్స్ లోకి వస్తున్న అయితే ఇక్కడ మనకి పొజిషన్ లో అయితే కనబడుతుంది మనం బై చేసిన ప్రైస్. మనమైతే 127 రూపీస్ కి అయితే కొన్నాం ఒక లాట్ ని. మనైతే ఇప్పుడు స్టాప్ లాస్ అయితే పెట్టుకుందాం. నేనైతే 10 పాయింట్స్ స్టాప్ లాస్ అయితే పెట్టుకుంటాం. స్టాప్ లాస్ అయితే ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు అయితే చూద్దాం. ఇప్పుడు మనం బై దాని మీద క్లిక్ చేస్తానైతే ఇక్కడ స్టాప్ లాస్ అయితే ఉంటుంది. ఒకసారి చార్ట్ అయితే చూసుకుందాం. ఇక్కడ స్టాప్ లాస్ నేనైతే 127 128 కొన్నా కాబట్టి ఇక్కడ 1118 కి అయితే నేను స్టాప్ లాస్ అయితే పెట్టుకుంటున్నా. 1118 కి అయితే స్టాప్ లాస్ అయితే పెట్టేసుకున్నా. ఇక మనము మన ట్రేడ్ అయితే చూద్దాం ఎలా వస్తుందో. చార్ట్ అయితే ఓపెన్ చేసి చూసుకుందాం ఒకసారి. చార్ట్ ఓపెన్ చేసి చూసుకుంటే ఇక్కడ మనకి 118 కి అయితే ఆ మార్కెట్ అయితే డౌన్ అయిపోయింది. 118 కాగానే అయితే స్టాప్ లాస్ అయితే కట్ అయిపోయింది. మనకైతే 273 రూపీస్ అయితే లాస్ అయితే వచ్చింది. కాల్ సైడ్ అయితే ట్రేడ్ తీసుకున్నది, పుట్ సైడ్ ట్రేడ్ తీసుకున్నది చాలా బాగుండు. బై మిస్టేక్ మన అనాలిసిస్ తప్పైంది. మనకి ఇప్పుడైతే ఎంత లాస్ వచ్చింది అయితే చూద్దాం. 4500 అయితే నా బ్యాలెన్స్. 4500 నా బ్యాలెన్స్ లో ఓకే కామ్రేడ్స్, ఈరోజు మనమైతే ఏంజల్ వన్ యాప్లో ఆప్షన్ ట్రేడింగ్ అయితే ఎలా చేయాలో నేర్చుకున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ మీకు నచ్చితే మాత్రమే చేయండి, లైక్ మాత్రం కన్ఫర్మ్గా చేయండి. థ్యాంక్ యూ.